నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది పూరి. ఎలా వేసుకోవాలో చూద్దాం. పిండి కోసుకున్నాను, ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు వేసి కలుపుతున్నాను. ఫ్రెండ్స్ కలుపుతున్నా చూడండి. బాగా మా అమ్మాయి ఊకే పూరి చేయి అని అంటుంది. సరేలే చేద్దాం ఇంకా అని పొద్దున కలుపుతున్నామో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేస్తున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మనం ఇట్లా పూరి చేస్తే మంచిగా నిల్వ 2 రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా కొద్దిగా గట్టిగా కాలువాలి. గట్టిగా కాల్స్తే కొంచెం మాడ కాల్చినట్టుగా ఉంటే కొంచెం 2 రోజులు వస్తాయి. పిల్లలకు కూడా పొద్దుగాల ఇట్లా ఛాయలు వేసి కూడా ఇవ్వచ్చు. పూరీలు ఛాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము కూడా ఛాయలు కూడా వేసుకుంటాం అప్పుడప్పుడు. పూరీలు మార్నింగ్ పూరీలు ఉంటాయి కదా, ఉన్నప్పుడు చేసుకుంటాం, తింటాం. పిల్లలకు కూడా పెడతా టైంకు ఓసారి నేను అట్లే పెట్టేస్తా. అలాగే తింటాం మేము, వెళ్ళి పడేయకుంటాం, మేము తింటాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇలా తీసుకోవాలి, ఇలా ముద్ద చేసుకోవాలి మంచిగా. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఇంకేమున్నా కొంచెం ఒక 5 నిమిషాలు ఆగినాక ముద్దలు చేసుకోవడం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది పిండి కలపడం. ముట్టించుకోవాలి పొయ్యి ఇలా ముట్టించుకోవాలి. పెట్టేస్తున్నా కళాయి. నేను నూనె పోస్తున్నా. ఇలా 5 నిమిషాలు కాగినాక వీటెక్కినాక చేస్తాం. పిండి ఇలా తీసుకొని మంచిగా ముద్దలు ఇలా వేసుకోవాలి. రౌండ్గా రానియాలి, రౌండ్గా రావాలి. ఇలా వేసుకోవాలి మంచిగా ముద్దలు. బాగా అరచేతులు వేసుకొని ఇలా అనుకుంటే రౌండ్గా వస్తాయి, మంచిగా వంగుతాయి. చేస్తుంటాయి ఇట్లా మంచిగా కొంచెం అన్న ముడతలు ఇట్లా రాకుండా బాగా ఇట్లా వీసుకొని ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. అరచేతులు వేసుకొని ఇట్లా వీసుకుంటుంటే మంచిగా రౌండ్గా అయితే బాగుంటుంది. ఇలా ఉంటుంది మంచిగా ముద్ద. ఎప్పుడైనా పిండి కలిపి ఒక 5 నిమిషాలు మంచిగా ఉంచుతాయి, నానబెట్టినట్టుగా ఉంచుతాయి. పిసికి పక్కకు పెడితే బాగా పొంగుతుంటాయి. మనం చేస్తుంటే బాగా తినాలనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, మంచిగా పొంగుతాయి. పిండి కొద్దిగా 5 నిమిషాలు నానితే ఎమ్మటే మంచిగా బురబురాని పొంగుతాయి. మనం చేస్తుంటే బాగుంటాయి. తింటుంటే కూడా మనకు పొంగొచ్చి మంచిగా అనిపిస్తాయి. ఇట్లా చేతితో నొక్కుతుంటే బాగా అనిపిస్తాయి. ఇక పూరీలు అంతా బాగుంటాయి. చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేసేసుకోండి. ఇంకా ఇట్లనే చేసుకోవాలి. పూరి బాగా రౌండ్గా రావాలి, మంచిగా వస్తుంది. నూనె పెట్టి ఇట్లా పుట్టే మంచిగా రౌండ్గా వస్తుంది. ఇంకా ఇట్లా వేసుకోవాలి. ఇంకా ఇట్లా తీసుకొని మంచిగా ఇట్లా వేసుకోవాలి. మంచిగా వస్తుంది. మంచిగా ఇట్లా కాలినాక ఇంకా ఇట్లా తీసుకోవాలి. మంచిగా బాగుంటుంది. ఇట్లా తీసుకోవాలి. మాడకుండా ఇంకా అన్నీ ఇట్నే వేసుకోవాలి మంచిగా. అన్నీ ఇంకా ఇట్లా వేసుకోవాలి. అన్నీ ఇంకా అదే పక్కనంగా వేసుకొని మంచిగా వేసుకుంటే ఇట్లా ఇట్లా వేసుకోవాలి రౌండ్గా. మంచిగా ఇట్లా రౌండ్గా వేసుకొని ఇంకా అందులో వేస్తే మంచిగా బురబురా అనుకుంటాయి పూరి. ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే పొంగుతాయి మంచిగా. బాగా ఇట్లా పొంగాలి. ఇట్లా అంటుంటే బాగా పొంగుతాయి. మంచిగా సిమ్ములనే పెట్టుకొని వేసుకోవాలి. పిండికి ఇన్ని పూరీలు అయినాయి, చాలా బాగున్నాయి. తింటుంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగుంది. చెక్ చేద్దామా? చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అబ్బా పప్పు చారు, ఏం పప్పు అది? పెసరపప్పు టమాటా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందబ్బా.
చాలా బాగుంది. తింటున్నాను. బాగుంది అంత బాగుంది. చాలా బాగుంది. పప్పు పెసరపప్పు తింటుంటే ఇంత రుచి. ఇది కూడా చేసుకొని తినండి. కామెంట్ పెట్టండి. మా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే చేసుకొని తినండి. చాలా బాగున్నాయి. నోరు ఊరిపోతుంది అసలు.